హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన ఇంటి రుచులు. ఆవపిండితో ప్రసాదం పులిహోర ఒకసారి ఇలా చూడండి ఫ్రెండ్స్, ఎంతో కమ్మగా ఉంటుంది. పులిహోర తయారు చేసుకోవడానికి ముందుగా రైస్ని ఉడికించుకోవాలి. ఒక గ్లాస్ బియ్యానికి 2 గ్లాసుల వరకు వాటర్ పడతాయి మనం కుక్కర్లో ఉడికించుకుంటే. 1/2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ కూడా వేసుకుని ఉడికించుకోండి 3 విజిల్స్ వచ్చేంత వరకు. మూడు టేబుల్ స్పూన్లు శనగపప్పు తీసుకుని ఒక అరగంట సేపు నానబెట్టుకోండి. 2 గ్లాసుల బియ్యానికి 1 కప్పు చింతపండు గుజ్జు పడుతుంది. 2 టేబుల్ స్పూన్లు ఆవాలు, చిన్న అల్లం ముక్క వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఇలా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. పులిహోర తాలింపు పెట్టుకోవడానికి స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకుని 4 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కొద్దిగా వేడెక్కిన తర్వాత 2 టేబుల్ స్పూన్లు మినపప్పు, మనం నానబెట్టుకున్న శనగపప్పు, అలాగే 3 టేబుల్ స్పూన్ల పల్లీలు వేసుకుని ఒకసారి బాగా వేపించుకోండి. స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని పల్లీలు బాగా వేగేంత వరకు వేపించుకోండి. పల్లీలు కొద్దిగా వేగిన తర్వాత 7-8 పచ్చిమిరపకాయలు సన్నగా కట్ చేసుకుని వేసుకుని వేపించుకోండి. మిరపకాయలు కొద్దిగా వేగిన తర్వాత 5-6 ఎండుమిరపకాయలు కూడా వేసుకోండి. ఎండుమిరపకాయలు వేగుతున్నప్పుడే 2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, కొద్దిగా కరివేపాకు వేసుకుని వేపించుకోండి. పచ్చిమిరపకాయలు అన్నీ బాగా వేగిపోయిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆవపిండిని వేసుకుని ఒకసారి బాగా కలుపుకోండి. స్టవ్ మీడియం ఫ్లేమ్లో కానీ సిమ్లో కానీ పెట్టుకుని ఆవపిండిని బాగా వేపించుకోండి. ఆవపిండి అంతా బాగా వేగిపోయిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ ఇంగువ వేసుకోండి. ఈ ఆవపిండి పులిహోర మనం గుడిలో తినే ప్రసాదం లాగా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇంగువ వేసుకున్నాక 1 నిమిషం వేపించుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ పసుపు, రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి. సాల్ట్ వేసుకున్నాక ఒకసారి బాగా కదుపుకున్న తర్వాత చింతపండు గుజ్జును వేసుకోండి. చింతపండు గుజ్జు మరీ పలచగా కాకుండా కొద్దిగా చిక్కగా ఉండేటట్టే వేసుకోండి. స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఈ చింతపండు గుజ్జును 7-8 నిమిషాలు బాగా ఉడకనివ్వండి. మొత్తం చింతపండు గుజ్జు అంతా దగ్గరికి వచ్చేసి ఇలా ఆయిల్ సెపరేట్ అవుతున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోండి. మనం ముందుగా ఉడకబెట్టుకున్నటువంటి ఈ రైస్లో ఈ చింతపండు గుజ్జును బాగా కలుపుకోవాలి. చింతపండు గుజ్జు మొత్తం అన్నానికి పట్టేలా బాగా కలుపుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఈ ఆవపిండి పులిహోర మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్లో పెట్టుకోండి. నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది.